తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఈ నెల 27 నుండి పాదయాత్ర ప్రారంభిస్తారని 400 రోజులలో 4000 కిలోమీటర్ల పాదయాత్ర కొనసాగుతుందని కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ తెలిపారు. పాదయాత్రకు ప్రభుత్వం అడ్డంకులు కల్పించే ప్రయత్నం చేస్తోందని, వీటిని సమర్థవంతంగా తిప్పికొడతామని ఆయన అన్నారు. పేదలకు ఇండ్ల స్థలాల పేరిట ప్రభుత్వం 5600 కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడిన విషయాన్ని లోకేష్ ప్రశ్నిస్తారనే భయంతోనే పాదయాత్రను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. మా యువ నాయకుడు లోకేష్ గారు పాదయాత్రని తీసుకోవడం జరిగింది. 400 రోజులు 4000 కిలోమీటర్లు రాష్ట్రం అంతా కూడా తిరుగుతూ ప్రజా సమస్యల్ని తెలుసుకుంటూ రాబోయే కాలంలో ఈ రాష్ట్రానికి ఏం చేయాలి అని ఒక అవగాహన కల్పించుకోవడానికి, ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఏంటి అని తెలుసుకోవడానికి, సామాన్య ప్రజల వెనుక తెలుగుదేశం పార్టీ ఉంది అని ఒక భరోసాని కల్పించడానికి ఈ పాదయాత్రను తీసుకోవడం జరిగింది. 27వ తారీఖు నుంచి